ఇంటి రిజిస్ట్రేషన్ పై క్లారిటీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్. మాధురికి తాను 2 కోట్ల అప్పున్నట్టుగా తెలిపారు. ఇంటి నిర్మాణానికి రాజకీయ అవసరాలకు మాధురి వద్ద అప్పు చేసినట్టుగా తెలిపారు. అందుకే తన ఇంటిని మాధురి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా తెలిపారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఈ భవనాన్ని తనకు ఇష్టపూర్వకంగానే రిజిస్ట్రేషన్ చేయించారని అన్నారు మాధురి. ఇంట్లోకి తన అనుమతి లేకుండా వచ్చేందుకు ఎవరికీ అర్హత లేదన్నారు. ఈ ఇంటిని కబ్జా చేసేందుకే ప్లాన్ ప్రకారం వాణి వచ్చినట్టుగా తెలిపారు మాధురి. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ కు అద్దెకిస్తామన్నారు మాధురి. ఇబ్బందులు ఉండటం వల్ల మరో 50 లక్షల రూపాయల వరకు కూడా తను నాకు చేయూతని సహకరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరిగింది. వాణి ఆశ్రయించింది, నేను కూడా ఆశ్రయించాను. ఒకవైపు మా డివర్స్ పిటిషన్స్ పడ్డాయి, మా కుటుంబంలో జరగాల్సిన గొడవలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న దానిలో భాగంగా ఈ 2.5 కోట్ల సమస్య ఇప్పుడు నా ముందుకు రావటం జరిగింది. మరి ఈ 2.5 కోట్లు ఒకవేళ వాణికి నివాసం వెళ్ళిపోతే మరి 2.5 కోట్లు నేను ఎలా తీర్చగలను? నాకు ఇప్పుడు చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వాణి ఈ రకంగా కూడా నన్ను బయట పెట్టేసే పరిస్థితి చేసిన పరిస్థితిలో నాకు గత్యంతరం లేక, వేరే పరిస్థితి లేక 2.5 కోట్లు అప్పు తీర్చుకునే పరిస్థితి నాకు ఇప్పుడు లేదు. అలాగే పార్వతీశం గారికి, చిత్తాడ పార్వతీశం గారికి అన్నయ్య నేను పిలుస్తాను. చాలా గౌరవప్రదమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మహానుభావుడు. ఆయనకి కూడా నేను 60 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆయన కూడా రిజిస్ట్రేషన్ నా పేరున ఇంకా డబ్బులు బాకీ ఉన్నప్పటికి చేశాడు. ఇప్పుడు ఆయనకి 60 లక్షలు, మరి మాధురి గారికి ఇవ్వాల్సినటువంటి 2,50,00,000. ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్కడ రీచ్ చేయగలను? నా వ్యాపారాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి. ఇప్పుడు మంది రోడ్డు. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి కన్నవారి నుంచి, అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి మరి మాధురికి నేను అన్యాయం చేసిన వాడిని ఉంటాను. కాబట్టి నేనేమైనా పర్వాలేదని ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్స వాచ కర్మేణ, నా మనస్ఫూర్తిగా నేను ఆమెకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. కాబట్టి దీనిలో ఎటువంటి ఆలోచనలు గాని, ఎటువంటి అభిప్రాయాలు గాని, భేదాభిప్రాయాలు గాని ఎవరు గాని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లారిటీగా చెప్తున్నాను. నేనే ఈ అప్పు తీర్చుకోలేక ఈ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేశాను. ఇది జరిగింది. అది వాళ్ళకి మీరు చెప్పండి. తర్వాత నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. రాజు, ఓకే రాజా, ఉంటాను. థ్యాంక్ యూ.